ఓం सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। వివేక్ చూడమని 347 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. అందులో పర అపర ఏకత్వ వివేకవహ్ని, జీవుడు ఈశ్వరుడు ఒక్కడే అనేటువంటి వివేకం ఎక్కడైతే వచ్చిందో అది అగ్నిగా మారి అవిద్య గహనం అశేషం దహతి. అజ్ఞానం అనేటువంటి ఇది అడవిని మొత్తం సంపూర్ణంగా కాల్చిపారేస్తుందండి. కింశాత్ పునః సంసరణస్య బీజం. ఇక మళ్ళీ జనన మరణాలకు సంబంధించిన సంసారం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన బీజం నేను దేహం అనే భావం కింశాత్ ఇంకెక్కడ ఉంటుందండి. అద్వైత భావం సం ఉపేయు ఉపేయుషో అస్య. అద్వైత భావాన్ని సంపూర్ణంగా అందుకుంటాడండి, చేరుకుంటాడండి. ఇది అన్నారు. జీవుడు ఈశ్వరుడు ఒక్కడే అనే భావం లోపల నీకు నమ్మకం కలగడం దైవానుగ్రహం. ఆ నమ్మకం కలగాలి అని అంటే నువ్వు దైవమే కావాలని కోరుకోగలగాలి, దానికి అనుగుణంగా నడుచుకోగలగాలి. నువ్వు ఏది కోరుకుంటున్నావో దానికి సంబంధించిన జ్ఞానం బయటకు వస్తుంది. నాకు పరమాత్మయే కావాలి అని అనుకునేటట్లయితే ఇదిగో నీ నిజస్వరూపం కంటే ఆయన వేరుగా లేడు, ఆయనే నీ నిజస్వరూపం అయి ఉన్నాడు. ఈ రెండు ఒకటే అని గుర్తించాలి. నీ సాధన పర్ఫెక్ట్గా ఉంటే, కరెక్ట్గా ఉంటే ఏకత్వ భావం వస్తుంది లోపల నుండి. దేహం అనుభూతులకు అన్యంగా ఉన్నాను అని. సాధన కరెక్ట్గా లేదు అని అంటే ఆ భావం రాదు. ఎందుకు? భావం కలిగించేది ఆయన. సో శాస్త్రానుకూలంగా గురువు బోధించిన విధానంలో శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ శరీర మనోబుద్ధులు సమన్వయం చేసుకొని వాటిని ఆపి ఏకత్వ భావాన్ని స్ఫురింపజేసుకునే కొద్దీ మొత్తం దానికి సంబంధించినటువంటి కోటానుకోట్ల జన్మల నుండి సంపాదించి పెట్టుకున్న వాసనలు ఉన్నాయే అవన్నీ ఆయనే తగలబెడతాడు. లోపల నుండి మొత్తం ఆయనే తగలబెడతాడు, పోతాయి. ఇంకా
ఆవరణస్య నివృత్తిర్భవతి చ సమ్యక్ పదార్థదర్శనతః మిథ్యాజ్ఞాన వినశ్చస్తద్వతు విక్షేపజనిత దుఃఖ నివృత్తి. ఆవరణస్య నివృత్తిర్భవతి, ఎక్కడైతే నేను ఆత్మను అనే విషయం మరుపు ఉందే అది తొలగిపోతుందో, అంటే నేను ఆత్మను అనే భావం బయటకు వస్తుందో, సమ్యక్ పదార్థ దర్శనత క్రమంగా అర్థమవుతూ వస్తుంది. ఈ ఉపాధులకి నేను వేరుగా ఉన్నాను, ఇది నిజం తెలుస్తుంది. అలాగే సర్వజీవరాశులు కూడా వాళ్ళ ఉపాధులకు అన్యంగా ఉన్నారు, ఇది సత్యం. ఇది నువ్వు గ్రహించి నమ్మే కొద్దీ మిథ్యాజ్ఞాన వినాశ. మిథ్యాజ్ఞానం ఉంది, నేను ఈ దేహం, కనిపించే వాళ్ళందరూ కూడా దేహాలు అనే భావం వినాశ వదిలిపోతుంది. తద్వతు విక్షేపజనిత దుఃఖ నివృత్తి, అలాగే విక్షేపాల నుండి పుట్టిన దుఃఖాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. బాగా గమనించండి, లోపల దుఃఖం కలిగింది అంటే ఆలోచనలు వేగంగా కదులుతున్నాయి అని. ఆలోచనల వేగం తగ్గింది అంటే లోపల ఒత్తిడి తగ్గుతుంది, దుఃఖం తగ్గుతుంది. ఆలోచనలు రైట్గా ఉన్నాయి అంటే సరైన జ్ఞానం బయటకు వస్తుంది, ప్రశాంతత బయటకు వస్తుంది. దుఃఖం ఆలోచనలకు సంబంధించింది, సుఖం సహజ స్వభావం. దానికి అనుగుణంగా ఆలోచన వచ్చినప్పుడు సుఖానికి దగ్గర అవుతావు. గజిబిజిగా విపరీతంగా ఆపలేనంత ఆలోచనలు ఎక్కడైతే వస్తున్నాయో విపరీతమైనటువంటి ఒత్తిడి గురవుతాం, విపరీతమైన ఒత్తిడి గురవుతాం. సో దీనికి అంతటికీ కారణం ఏమిటి అని అంటే, ఇదిగో నీ మీద నీకున్న ఆవరణ తొలగనంత వరకు నువ్వు దుఃఖాలను పూర్తిగా తొలగించుకోలేవు. వాడి ఎంతటి మేటి వీరుడైనా సరే, మహావీరాది వీరుడైనా, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న, రాత్రి అయితే మందు కొట్టి పండుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? నువ్వు మనగాడివైతే కదా, నువ్వు మనగాడివైతే మందు కొట్టి పండుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ మనసుని మాట వినలేదనేగా. ఎందుకు వినదు? నువ్వెవరో నీకు తెలియలేదు కాబట్టి ఆ మాట వినదు అది. సో కాబట్టి ఏంటి అని అంటే, నీ మనసు నీ మాట వినాలి అంటే నువ్వెవరో తెలుసుకోగలగాలి. నువ్వెవరో తెలుసుకొని గుర్తుంచుకున్నావా, మనసు ఏం చేస్తుంది? కుక్క ఎంత పెద్దదైనా సరే ఇంటిని యజమానిని చూస్తూనే తోకాడిస్తూ వచ్చి ఏం చేస్తుంది? చెప్పుల వాసన చూస్తుంది అంతే, ఇంకేం చేయలేదు కదా. అలాగే ఏంటి అంటే, నీకు ఆవరణ పోనిదే, నువ్వెవరో నీకు తెలియదు. నువ్వెవరో నీకు తెలియలేదు అంటే తమస్సు కమ్మేసింది. మరి ఏం చేయాలయ్యా? ఇదిగో శ్రవణ మనన ఇది. అసలు అవి చేయాలనిపించలేదండి అంటే లోపల కూర్చొని ఏం చేస్తున్నావు? అదే దేహం లోపల కూర్చొని విపరీతంగా విషయ ఆలోచనలలో పడిపోయి ఉన్నావు. రెండే, అర్థం కామం. సంపదలు అధికారాల లేదా భోగ చింతనలలో పడిపోయి ఉన్నావు. దానికి ఏమన్నారు? మొట్టమొదటి బయటకు రావాలంటే ఏం చేయాలయ్యా? ధర్మ కర్మ ఆచరణ అయినా చెయ్యి అన్నారు కదా. అర్ధకామాల ఆచరణల అయితే ఆలోచనల వేగంలో పడి కొట్టుకుపోకుండా ఉండాలి అని అంటే బహిర్ముఖం అయ్యి ముందు ధర్మ ఆచరణ అయినా చేయి, సగం తగ్గిపోతాయి. ఆ ధర్మ ఆచరణ నిష్కామంగా చేయి, అది యజ్ఞంగా మారుతుంది. దట్టంగా పొగలాగా వ్యాపించి ఉన్న లోపల ఆలోచనలు ఉన్నాయి, కరుగుతాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? పొగలాంటి ఆలోచనలేమో రజోగుణం అయితే దానికి మూలమేమో తమోగుణం ఆవరణ. నువ్వు కర్మన యజ్ఞభావంతో
నిష్కామంగా నిరంతరం ఆచరిస్తూ ఉంటే ఇవి కలుగుతాయి. ఇదిగో ఏది ఏమైనప్పటికీ కూడా సాధకుడు శ్రవణం మననం నిధిధ్యాసనం వదలకూడదు. అర్థమైందా? అదేంటండి ఒక సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఏదో వినేసాం కదా, మళ్ళీ వినాలా? దానికే అన్నారు నువ్వు దాన్ని కొనసాగిస్తున్నావు అని అంటే నిత్యం నిరంతరం మననం నిధిధ్యాసన అయినా ఉండగలగాలి. మనన నిధిధ్యాసన ఏంటి? దానికే మహానుభావులైన వాళ్ళు నేను చూశాను. అమ్మగారిని గురుదేవులు కూడా కనిపించేవారు కదా, ఎప్పుడు ఆయన పనుల్లో ఉన్న పని లేదు అనంటే పుస్తకం ఏంటి, పెద్ద పెద్ద పుస్తకాలు పక్కన పెట్టుకోండి నిరంతరం. అమ్మగారిని నేను చూస్తే 10 ఏళ్ళు దగ్గరుండి నిరంతరం స్టడీ, పెద్ద పెద్ద పుస్తకాలు తీసి ఎక్కడ ఎంతెంత కొత్త పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొచ్చుకుంటూ ఉండేవాళ్ళు. మహానుభావులు రాసినటివి, పండిట్స్ రాసినటివి నిరంతరం రీసెర్చ్ చేస్తుండేవాడు. సో చదవడం వినడం లాంటిదేగా, దానికంటే ఇంకా ఎక్కువైంది. అవునా? విన్న తర్వాత చదివితే ఎందుకంటే దానికి ఏంటంటే కొన్నైనా వింటే కానీ వేదాంతానికి సంబంధించి ప్రస్థానత్రయాన్ని వింటేనే తర్వాత వేదాంతానికి సంబంధించిన ఏ పుస్తకాలైనా సరే చదివి అర్థం చేసుకునే శక్తి వస్తుంది. సో కాబట్టి అందుకే శ్రవణం అన్నారు ముందు. నిరంతరం మన నిధిధ్యాసలు కొనసాగుతూనే ఉండాలి. కొనసాగుతూనే ఉండే లోపల ఆవరణ కరిగిపోవాలంటే, లేకపోతే వచ్చి పట్టుకుంటుంది, అదే వచ్చి కప్పేసింది అని అనుకోండి. నేను ఆత్మనే భావం రానివ్వదు. ఆ భావం రాలేదు అనుకోండి, సాధకుడు చచ్చిపోయినట్టే. మనిషి బతుకుంటాడు, సాధకుడు చచ్చిపోతాడు. సాధకుడు చచ్చిపోతే మళ్ళీ బతికించుకోవడం చాలా కష్టం అండి అని. సాధకుడిని చచ్చిపోకుండా చూసుకో. సాధకుడికి అనారోగ్యం వచ్చినా పర్వాలేదు కానీ చచ్చిపోకూడదండి. నేను దేహం అనే నేను ఆత్మననే భావం చచ్చిపోకూడదు. చచ్చిపోయిందంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ 99.99% అట్లాగే బతుకుతున్నారు కదా, అలాగే వీళ్ళు కూడా అయిపోతారు అంతే. రంగు బట్టలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి బట్టలు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, సన్యాసి కావచ్చు, గృహస్థ కావచ్చు, ఎవరైనా సరే లోపల సాధకుడు నేను ఆత్మననే భావం అది చచ్చిపోయింది అని అంటే ఇంక మళ్ళీ పుట్టడం కష్టం అవుతుంది. అది చచ్చిపోకుండా చూసుకోవాలంటే శ్రవణం మననం నిధిధ్యాసనం అయిందా అప్పుడు వస్తుందండి. ఇదిగోండి శ్రవణ మనన నిధిధ్యాసలు కొనసాగిస్తూ ఉంటే ఏమైపోతుంది? లోపల ఉన్న అవిద్య కదా, దాని నుండి పుట్టేటువంటి కామ కోరికలు, దాని నుండి పుట్టేటివి కర్మలు, కామ్య కర్మలు, ఈ 3 పోవాలి. ఈ 3 తెగిపోతే ఆత్మన బయటపడతాం. ఇదే తమస్సు. తమస్సే అవిద్య, కోరికలే విక్షేపాలు, అవునా, బాహ్యంగా చేసేటువంటివి కర్మ, కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి అవిద్యే తమస్, కోరికలే విక్షేపం. వీటన్నిటిని బలపరిచేది నువ్వు వాటిని తీర్చుకోవడానికి చేసేటువంటి కృషి. ఈ 3 పోతే కానీ బయటపడలేవు. ఎలా? ఏతత్రితయం దృష్టం సమ్యక్ రజ్జుస్వరూప విజ్ఞానాత్ తస్మాద్వస్తు సతత్వం జ్ఞాతవ్యం బంధముక్తయే విదుషా. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క రకమైన ఛందస్సులో ఉంటుంది. ఆయన తెలిసిన ఛందస్సులన్నీ తీశారు, మన అదృష్టం. ఓకే, చూడండి. ఏతత్ త్రితయం దృష్టం సమ్యక్ రజ్జుస్వరూప విజ్ఞానాత్. సమ్యక్ రజ్జుస్వరూప విజ్ఞానాత్. ఈ 3 కూడా ఓ తాడుని, అంటే పాముగా చూడబడ్డ తాడు ఏదైతే ఉందో ఆ తాడుని పూర్తిగా బాగా స్పష్టంగా వెలుతురులో చూసినప్పుడు దాని నుండి పుట్టినటువంటి మిగతావన్నీ ఏ విధంగా వెళ్ళిపోయినట్లే ఈ 3 ఉన్నాయే, అదే చెప్పారు, కారణం కార్యం మిథ్య. ఇదంతా కూడా తస్మాత్ వస్తు సతత్వం జ్ఞాతవ్యం. వస్తువు యొక్క నిజతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో ఇవన్నీ వెళ్ళిపోతాయి. బంధముక్తయే విదుష. విదుష విద్వాంసుడైనటువంటి వాడు ఉన్నాడే, బంధముక్తయే
బంధాల నుంచి బయటపడిపోవాలి అని అనుకుంటే తస్మాత్ వస్తు సతత్వం జ్ఞాతవ్యం, వస్తువు యొక్క నిజస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి. నీ గురించి, నీ నిజస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి. చీకటి ఉంది, దానిలో ఒక తాడు అక్కడ ఉంది, తెలియలేదు, పాము అని అనుకున్నావు. తాడు మీద కాలు పెట్టావు, కానీ అదేదో గుచ్చుకుంటే పాము కరిసింది అనుకున్నావు, విషం కూడా ఎక్కేసింది, నోట్లో నురుగు కూడా వచ్చేస్తుంది. అక్కడ చీకట ఉంది, అందువలన ఏముందో తెలియలేదు, ఉన్నది తాడు అయినప్పటికీ కూడా గుచ్చుకోవడం అనేటువంటి జరిగింది. ఉన్నది తాడు కానీ పాము అనుకున్నావు. ఫస్ట్ చీకటి ఉంది, తాడుంటే పాము అనుకున్నావు, అది గుచ్చుకుంటే కరిచింది అనుకున్నావు, ప్రమాదానికి లోనైపోయావు. ఇప్పుడు పాము కరిచింది అనే దాని నుండి వచ్చినటువంటి విషం, దానివలన కలిగే భయం, ఆ తర్వాత ఆ పాము కుట్టడము, ఇవన్నీ కూడా ఎప్పుడు పోతాయి? నువ్వు వెలుతురు తీసుకొని వచ్చి తాడుని ఉన్నది ఉన్నట్లు తెలుసుకున్నావో ఇవన్నీ వెళ్ళిపోతాయి. చీకటి వెళ్ళిపోతుంది, అక్కడ ఏముందో తెలుస్తుంది, పాము భ్రమ వెళ్ళిపోతుంది, దాని నుండి పుట్టిన భయాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. సేమ్ వే ఏమయ్యా, ప్రతి ఒక్కడు ఎవడు ముఖం చూసిన ఏదో ఒకటి బాధ కనిపిస్తూ ఉంటుంది. నేను నా జీవితం అంతా హాయిగా సుఖంగా గడిపేశానండి అని ఎవరు అనగలరా? ఏడంటామండి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి అని దుఃఖాలేనండి అని అన్నాను కదా. నువ్వు సచ్చిదానంద స్వరూపుడు అయితే దుఃఖాలు ఎక్కడున్నాయ్యా? ఈ సమయం మీరు అంటూ ఉంటారు, కానీ అట్లా అది ఎట్లా కుదురుతుందండి? ఎలా కుదురుతుందండి అంటారు. అరే నువ్వు పరమాత్మ ఒక్కడే ఉన్నావు కదయ్యా, బాధలు పెట్టడానికి ఎవడున్నాడు అని అంటే, అలాగా అనుకొని మీరు భ్రమలో బతికేస్తున్నారు స్వామి, మాకు సత్యాలు తెలుస్తున్నాయి. అలా గట్టిగా వాదించావో అనుకోండి, మీరు ఆ విధంగా భ్రమలో బతికేస్తున్నారు స్వామి, ఎవరు లేరని ఒంటరిగా రూమ్లో కూర్చొని ఎవరు లేరని బతికేస్తున్నారు, బయటకు వస్తే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారు అని. ఇప్పుడు ఇంతవరకు శాస్త్రాల్లో చెప్పింది నిజమని అనుకోవాలా, లేదా ప్రాక్టికల్గా ప్రపంచంలో నుంచి వ్యక్తున్నటువంటి వ్యక్తులు చెప్పింది నిజమని అనుకోవాలా? డైలామా వచ్చేస్తుంది. అవునా, అందరు వాదించకండి వేదాంతం గురించి ఏరన్నారు. నాస్తికుడు ఇట్లాగే అంటాడు, వాడు ఖచ్చితంగా వాదించి నిన్నే భ్రమలో పడేస్తాడు, భ్రమలో పడేస్తాడు. దానికి ఆస్తికుడు అయిన వాడు నాస్తికుడు ముఖం కూడా చూడొద్దు అన్నారు. అర్థమైతే సాధకుడైతే వాడు కానీ ఎదురు పడితే పోయి తలస్నానం చేసి 1000 గాయత్రి చేయవయ్యా అన్నారు. అలాగే ఏంటి అని అంటే, కళ్ళలో కనిపించిన దృశ్యం మేల్కొంటే కానీ అబద్ధం అని అనిపించదుగా. సేవే ఇక్కడ కూడా ఏంటంటే, నువ్వు ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీ నిజస్వరూపం తెలియడం వలన అజ్ఞానం పోయింది. నువ్వు ఇంతవరకు ఉపాధులు అని అనుకుంటున్నావే, ఆ భావం ఎగిరిపోతుంది. అవునా, ఉపాధులు అనుకోవడం వలన లోపల నుంచి పుట్టినటువంటి విక్షేప శక్తి ఉంది, విపరీతంగా వేధిస్తూ ఉంటుంది, అది కూడా పోతుంది. అవునా, విక్షేపాలు ఉండడం వల్ల ఆపలేక వెళ్ళి ప్రపంచంలో పనులు చేస్తూ ఉన్నావు. ఈ పనులు అవసరం, అదే కామీ కర్మల అవసరం కూడా పోతుంది. ఒకవేళ శరీర మనోబుద్ధులు కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా నేను చేస్తున్నానని భావం ఎగిరిపోతుంది. చేసేది నేను కాదు, అనుభవించేది నేను కాదు. ఒకవేళ చేస్తే గీస్తే అందరిలో నుండి చేయగలగాలి, అందరిలో నుండి అన్నీ చేసేది నేనే. ఇది సమన్వయం కాదులే అండి. అందుకే ఏంటి ఏనంటే, అది కూడా నేను మర్చిపోతేనే కదా. నేనుగా ఉన్నా. సినిమా చూసేవాడు సినిమా కంటే ఎప్పుడు అన్యంగానే ఉన్నాడు, తెర మీద సినిమా కదులుతూ ఉంది. అలాగే చూసేవాడు దృక్ ఎప్పుడు ప్రపంచంగా అన్నంగానే ఉన్నాడు. దృక్ కదులుతుంది, దృశ్యం కదులుతుంది, దృక్ పక్క నుంచి చూస్తున్నాడు. సేమ్ వే శరీరం మనోబుద్ధులు కదులుతున్నాయి, వాటి ప్రారంధాన్ని బట్టి నేను ఎందుకు తాదాత్మ్యం చెందాలి?
చూడండి, నేను ఆత్మను అని మర్చిపోతే ఏదో ఒక దాన్ని పట్టుకొని వేలాడాల్సింది వస్తుంది. నేను ఆత్మనాన్ని కానీ గుర్తుంటే ప్రపంచాన్ని అంతటిని హాయిగా సినిమాలాగా చూస్తావు, దేంతో తాగుతుంది. సో అవిద్యా కామకర్మలే ఇంకొక రకంగా చెప్పారు. మిథ్య, కార్యం, కారణం. కారణం అజ్ఞానం, కార్యం శరీరం, మనోబుద్ధులు, వాటి వ్యవహారాలు. మిథ్య నన్ను నేను మర్చిపోయి ఉపాధులు నేను అని అనుకో, మిథ్య. ఈ మూడు పోవాలి అని అంటే బంధముక్తయే విదుష. బంధాల నుంచి బయటపడాలి అని అనుకున్నవాడు నీ నిజస్వరూపాన్ని చూడగలగాలి. అందుకే పాము, దాని వల్ల కలిగిన కాటు, ఇది విషం, ఇవన్నీ పోవాలి అని అనుకుంటే తాడును ఉన్నట్లుగా చూడగలిగేటట్లయితే ఇక పామని భ్రమే రాదండి. తాడును చూడాలంటే వెలుతురు కావాలండి. వెలుతురు ఎప్పుడైతే వచ్చిందో, తాడును చూసావో, ఇక పాము, దానివల్ల కాటు, విషయం అన్నీ వెళ్ళిపోతాయి. బాగానే ఉందండి. ఇది ఎట్లా సమన్వయం చేసుకోవాలండి? అయోగ్నియోగా దివసత్సమస్వయాత్ మాత్రాది రూపేణ విజృంభతే ధీ తత్కార్యమేతత్త్రితయం యతో మృషా దృష్టం భ్రమస్వప్నమనోరథేషు తతో వికారా ప్రకృతేరహం ముఖా దేహావసానా విషయాస్య సర్వే క్షీణేన్యథా భావితయా హ్యమీషాం అసత్వమాత్మా తు కథాపి నాన్యథా. అయః అగ్నియోగాత్తు ఇవ సత్తు సమన్వయాత్తు ధీహి మాత్రాది రూపేణ విజృంభతే. ఇనుము అగ్నిలో వేస్తే జనరల్గా ఇనుముకి నల్లగా రంగు ఉంటుంది, చల్లగా ఉంటుంది ముట్టుకుంటే. అగ్నిలో వేసినప్పుడు రంగు ఎర్రగా వచ్చేస్తుంది. ఓ ఇనుప గుండు ఎర్రగా వచ్చేస్తుంది, ముట్టుకుంటే కాల్చి పారేస్తుంది. ఈ ఎరుపు రంగు, ఆ వేడి ఇనుములో చూస్తున్నాం, కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? అగ్ని సంయోగం వలన వచ్చాయండి. సేమ్ వే సత్ సమన్వయాత్, ఆత్మతో తాదాత్మ్యం చెంది ఉండడం వలన ధీహి మాత్రాది రూపేణ విజృంభతే. ధీ బుద్ధి ఉందే, మాత్రాది రూపేణ నేను తెలుసుకుంటున్నాను, అనుభవిస్తున్నాను అనేటువంటి ఈ భావాలన్నీ ఉన్నాయే, పరిమితమైనవే. ఒక్కొక్క అంతఃకరణ నుండి ఒక్కొక్క రకంగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క ఉపాధుల నుండి ఒక్కొక్క రకమైన అనుభవాలు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ అన్ని ఉపాధులు కూడా ఆత్మ సాన్నిధ్యంలోనే శక్తిని పొంది కదులుతున్నాయి, జ్ఞానాన్ని పొంది తెలుసుకుంటున్నాయి కదా. ఆత్మలు ఎన్ని ఉన్నాయి? ఒక్కటే ఉంది. కానీ ఏమవుతుంది? ఆత్మకు అన్యంగా అనేకంగా భావించడం జరుగుతుంది. ఓ అగ్ని కాలుతుంది, ఇంతది 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 గుండ్లు, ఎనప గుండ్లు రకరకాలుగా వేసాము. అగ్నిని ముఖ్యంగా పూర్తిగా చూస్తే మండుతున్నాడు అగ్నిలో ఆకారం కనిపించదు. అది ఎనుప గుండ్లు పైకి తీస్తే ఇంత అగ్ని ఇంత అగ్ని ఇంత అగ్ని ఇంత అగ్ని కనిపిస్తాయి. అవునా? అగ్నిలో వేసి తీసిన తర్వాత ఆకారాలు కనిపిస్తాయిగా. అలాగే ఇక్కడ అనంతమైన పరమాత్మ సన్నిధిలో శరీర మనోబుద్ధులు చైతన్యాన్ని పొంది అవి పరిమితమైనవిగా కనిపిస్తూ ప్రపంచంలోకి వెళ్ళి తెలుసుకుంటున్నాము. తత్ కార్యం ఏతత్ త్రితయం యతో మృష. ఈ ఉపాధులు చేస్తూ ఉన్నటువంటి కార్యాలన్నీ కూడా ఉన్నాయి. నిజంగానే శరీరం చూడండి, కళకళలాడుతూ కనిపిస్తుంది. అబ్బా, శరీరం ఎంత అందంగా ఉందండి, ఎంత బలంగా ఉందో అండి. మనసు ఏం ఆలోచిస్తుందండి? ఎక్కడికెక్కడికో పరిగెత్తుతుందండి ఈ మనసు. ఓహో, ఈ బుద్ధి ఏం బాగా అర్థం చేసుకుంటుందండి. ఇవన్నీ ఏంటి? మృష, దృష్టం భ్రమ స్వప్న మనోరథేషు
శరీర మనోబుద్ధులు నిజంగా తెలుసుకుంటున్నాయి అనేటువంటిది ఉందే, భ్రమ. శరీర మనోబుద్ధులు ఎక్కడ కనిపిస్తాయండి? ఏమనుకుంటారు? పెద్ద డాక్టర్ని అడిగారు అనుకోండి, ఏమంటాడు? బుద్ధి ఎక్కడుందంటే ఏమంటారు? మనసు ఎక్కడుందంటే ఏమంటారు? తలకాయ చూపిస్తారు, అవునా? దాంట్లోనండి వెనక పక్క ఒక మెదడు ఉంటుందండి, చిన్న మెదడు అని, అది మనసు అండి. పైన ఇంకొక మెదడు ఉంటుందండి పెద్దది, అది పెద్ద మెదడు అండి, అది బుద్ధి అండి అంటాడు. అంతేనా? అవునా కదా? ఇప్పుడు మనసు వెనక నుండి ఆలోచన చేస్తుంది, బుద్ధి పై నుండి ఆలోచన చేస్తుంది. అలా బుద్ధి ముందు నుండి ఆలోచన చేస్తుంది, మనసు వెనక నుండి ఆలోచన చేస్తుంది. సరేలేవయ్యా, చనిపోయిన వాడికి కూడా పెద్ద మెదడు చిన్న మెదడు ఉంటాయా? ఎత్తుకెళ్ళిపోతాడా? ప్యాక్ చేసుకొని ఎత్తుకెళ్ళిపోతాడా చచ్చిపోయేవాడు? రెండు ఉంటాయిగా, చిన్న మెదడు ఉంటుంది, పెద్ద మెదడు ఉంటుంది. మరి వ్యక్తి చనిపోయిన తర్వాత అవి ఎందుకు పని చేయట్లేదు? ఎందుకు పని చేయలేదు? గాలి ఆడట్లేదండి. గాలి కొట్టు, ఏమైంది? ఒక మిషన్ తీసుకొచ్చి పెట్టి కొట్టు, గాలి కొట్టు. ఇప్పుడు ఆడుతుందా? పనిచేస్తుందా? కదలడానికి అవకాశమే లేదండి. ఏమీ పని చేయలేవు. ఏమంటే ఆత్మ సాన్నిధ్యంలోని ఇటు వ్యవహారాలన్నీ కూడా ఆత్మ లేకపోతే ఏమీ చేయలేవు. తల్లి చిన్నపిల్లాడిని తీసుకుని ఆ రైల్వే స్టేషన్లో కూర్చుంది, అమ్మ కనిపిస్తుంది అంటే వాడు ఎక్కడికెక్కడికి వెళ్తాడు? వెనక పక్క నుంచి ఇటు చూస్తూనే ఒక్కసారి తల్లి కనిపించలేదు అని అంటే బ్యారమని అరిచేస్తాడు. అంతవరకు తల్లి చెప్తున్నా వినడు. వెళ్ళకరా, దూరంగా వెళ్ళకరా, అట్లా వెళ్ళకరా, ఇట్లా అంటే వెళ్తూనే ఉంటాడు. తల్లి కనిపించలేదు అనుకోండు, అవునా? సేవే. ఇదిగో ఆత్మ ఉన్నది అంటే లోపల ఈ మనసు బుద్ధి ఇష్టం వచ్చినట్టు ఆడుతూనే ఉంటాయి. అంతఃకరణ కావచ్చు, బాహ్యేంద్రియాలు అన్నీ కావచ్చు కదా, వాటి ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉంటాయి. చెప్పిన మాట కూడా వినవు, అవునా? ఆత్మ కానీ ఒక్కసారి పక్కకి వెళ్ళిందో ఏమంటాయి? బ్యామంటాయండి. ఒక్కసారి ప్రతిరోజు ఏమవుతుంది? స్థూల శరీరాన్ని విత్డ్రా చేస్తున్నాయి, ఇంద్రియ బహిరంగంగా ఉన్నటువంటి అవయవాలని శవంలాగా పడిపోవట్లేదు ఇద్దరిలోకి. సూక్ష్మ శరీరం నుంచి కూడా బయటపడింది అంటే లోపల సూక్ష్మ శరీరం కూడా ఏమవుతుంది? కదలికలు లేకుండా పడి శవంలాగా పడిపోవట్లేదు. సో ఆత్మ సాన్నిధ్యంలోనే సర్వేంద్రియాలు వ్యవహారాలలో ఉంటూ ఉంటాయి, పరిమితమైనటువంటి ఆహారాల్లో. దేనికది పరిమితం. కన్ను చేసేది చెవి చేయలేదు, చెవి చేసేది ముక్కు చేయలేదు, ముక్కు చేసేది నోరు చేయలేదు. దేనికదే విడివిడిగా. కానీ అన్నిటిని నడిపించేది మాత్రం ఒకటే. ఇంట్లో కరెంట్ ఉంది అంటే ఏం పని చేస్తాయండి? అన్నీ పని చేస్తాయండి. లైట్ పని చేస్తుంది, ఫ్యాన్ పని చేస్తుంది, ఏసీ పని చేస్తుంది, టీవీ పని చేస్తుంది, ఫ్రిడ్జ్ పని చేస్తుంది, స్టవ్ పని చేస్తుంది, అవునా? హీటర్ పని చేస్తుంది, గీజర్ పని, అన్నీ. కానీ ఒక్కటే ఉంటే చాలు, ఇది పోయి నడుపుతుందా వాటిని? అది ఉంటే చాలు, ఇవన్నీ వాటి పనులలో ఉంటాయి. అది లేదంటే అన్నీ సచ్చినట్టు పడిపోయి ఉంటాయి. అంతే. ఆత్మ సాన్నిధ్యంలో సర్వేంద్రియాలు చైతన్యవంతంగా వాటికే జ్ఞానం ఉన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు ఆత్మ వితడ్రా అయిందో ఇవేవి పనిచేయవు. తతః వికారాః ప్రకృతి అహమ్ముఖాః. అందుచేత ఈ వికారాలు ఉన్నాయి, మార్పులతో కూడినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి ప్రకృతే అహమ్ముఖాః. ప్రకృతి నుండి వచ్చినటివే ఇవన్నీ పరిమితమైన సర్వేంద్రియాలు. దేహావసాన విషయాశ్చ సర్వే. దేహం వరకు కూడా ఇవన్నీ కూడా క్షణే అన్యథా భావితయా హి అమీష సత్వం ఆత్మాతు కదాపి నాణ్యత. ఇవన్నీ కూడా దేహం మొదలుకొని అహం వరకు కూడా ఇవన్నీ ప్రకృతి, ఇది కారణశరీరం వరకు కూడా ఇవన్నీ జడమైనటువంటివే. స్వతహాగా వీటిలో ఏ శక్తి లేదు.
ఏ కదలికలు లేవు, ఏమీ తెలుసుకోలేవు. అవునా? ఆత్మ ఒకటి ఉంది, అదొకటే అన్ని శక్తులు కలిగింది, అన్ని జ్ఞానాలు కలిగింది. దాని సాన్నిధ్యంలో ఇవన్నీ స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఉన్నాయి. ఇవి ఎప్పుడూ మారిపోయేటువంటివే. కానీ ఆత్మ ఒక్కటే, ఏ మార్పులకు లోను కాదు, నిత్యం ఉంటుంది, నిరంతరం ఉంటుంది. నిరంతరం ఉంటుంది. ఇవన్నీ ఉలికి పడుతూ ఉంటాయి. ఆహా అంతా మాది అంటుంటాయి. కొంతమంది ఉంటారు ఇళ్లలో, అంతా నేనే చేస్తున్నాను, నేను లేకపోతే ఏమీ జరగదండి అని అనుకుంటూ ఉంటారు. అందరికీ తెలుసు వాళ్ళ మొహం వాళ్ళకి ఏమి కదని. ఇంకొంతమంది ఉంటారు, ఏం చేస్తున్నారో కూడా పక్కనోడు కూడా తెలియకుండా అన్నీ సైలెంట్గా అన్నీ చేసేస్తుంటారు. అలాగే ఈ శరీరమున బుద్ధులు ప్రపంచం అంతా మా నెత్తినే ఉంది అనుకున్నట్టు అన్నీ ఉలికి పడుతూ ఉంటాయి. వెనకలో ఉన్న చైతన్యం ఉంది, అదేమి ఉలుకు లేదు పలుకు లేదు, కానీ అది ఉంటేనే అన్నీ జరుగుతున్నాయి. అసలు ఇవి బతికి బట్టగట్టడానికి కారణం అది ఉంటేనే. ఇవి కదిలి వ్యవహరించడానికి కారణం ఆధారం అది ఉంటేనే. ఇవి ప్రపంచంలోకి వెళ్ళి ఏమి అనుభవించాలి అని అనుకున్నా అది ఉంటేనే. కానీ ఇవి లేచి వాటిని కప్పేస్తాయి. ఉంటారు జనాలు ఇంట్లో, ఎవడో ఒకడు కష్టపడి అంతా సంపాదించి పెట్టుంటాడు, వాడు కొంచెం పెద్దవాడి కదలేకపోయాడు అనుకోండి, మిగతా వాళ్ళందరూ వస్తారు, వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు పెద్దలు అయిపోతారు. అసలు కష్టపడి సంపాదించిన ఆయన పక్కకు దోసేయడానికి ట్రై చేస్తారు. అవునా? వీళ్ళంతా ఉలికి పడతారు. నా వల్లే ఇదంతా జరిగింది, నేను లేకపోతే ఏం జరగదు. ఏం చేసావు? మేము లేకుండా నా వల్ల అంతా జరిగింది అని అంటే ప్రతి ఒక్కరూ అంటారు. అలాగే చెప్తున్నాను నేను కూడా. ఇక్కడ శరీర మనోబుద్ధులు అన్నీ అనుకుంటాయి, మేమే కదా అన్నీ చేసింది, మేమే కదా. సరే, అనుభవించు, ఆత్మను గుర్తించు, ఆత్మను మర్చిపోతాయి. దానికి ఏంటంటే అవి ఆగి ఆత్మ పైకి లేస్తే ఎప్పుడూ సుఖమే. నిత్యాద్వయాఖండ చిదేకరూపో బుద్ధ్యాది సాక్షి సదసద్విలక్షణ అహం పద ప్రత్యయ లక్షితార్థ ప్రత్యక్ సదానంద ఘన పరాత్మ. ఏవయ్యా, ఎవరుంటే అన్నీ జరుగుతున్నాయి, ఎవరు లేకపోతే అన్నీ ఆగిపోతాయి. ఎవడుంటే నువ్వు సుఖపడుతున్నావు, ఎవడు లేకపోతే అన్ని బాధలు వస్తాయి. అన్నీ పక్కన పెట్టు. ఎవడుంటే అసలు నువ్వు బతికున్నావు. ఎవడు లేకపోతే నిన్ను ఈడిచి తీసుకొని పోయి అక్కడ ఊరు బయట పారేసి వచ్చేస్తారు. నువ్వు గుర్తించావా? చూడు, నిత్య అద్వయ అఖండ చిత్ ఏకరూప, ఎప్పుడూ ఉండేది నిత్యం, అద్వయ ఒక్కడే ఉండేది, అఖండ దాంట్లో విభాగాలే లేవు, చేత్ జ్ఞానస్వరూపం ఏకారూప, అదొక్కటే ఉంది. అదే అహం నేను, బుద్ధి ఆది సాక్షి, ఇంద్రియ మనోబుద్ధులకి సాక్షిగా ఉంది, చూస్తుంది వాటన్నిటిని కూడా. ఇంద్రియాల్లో కూర్చొని ప్రపంచం చూస్తుంది, మనసులో కూర్చొని ఇంద్రియాలు చూస్తుంది, బుద్ధిలో కూర్చొని మనసులో చూస్తుంది, దానికి కూడా బయట ఉండి బుద్ధిని కూడా చూస్తుంది. సత్ అసత్ విలక్షణ, అదిగా అది బాహ్యంగా కనిపించే స్థూల శరీరం కాదు, లోపల కనిపించే సూక్ష్మ శరీరము కాదు. సత్ స్థూలమైంది, అసత్ సూక్ష్మమైంది, కనిపించినది. విలక్షణ రెండింటికి వేరుగా ఉన్నటువంటిది. ఏమండి అదేమైనా కావలసిన అనుకుంటారా? అట్టి పిచ్చిమోహం, అది చీకటి. దాని మొహం దాన్ని చూసేవాడే ఓడు లేడు, దాన్ని అదే చూసుకోవాలి. అంతటినీ నడుపుతుంది. అహం పద ప్రత్యయ లక్షితార్థ. ఇదిగో నేను
నేను ఫలానా అనేది అహంకారం. అవునా, తోక పక్కకు తీస్తే అస్సలు నేను ఏదైతే ఉందో మేలుకో ఉండేటప్పుడు ఒక నేను పనిచేస్తూ ఉంటుంది, ఈ దేహం నేను. అవునా, నిద్రలో బోల్డ్ అని రకాల కళలు కంటున్నావు, ఒక్కొక్క కళలో ఒక్కొక్క నేను కనిపిస్తుంది, ఒక్కొక్క రకంగా కనిపిస్తున్నావు. ఈ రెండూ కూడా ఆగిన తర్వాత గాఢ నిద్రలో కూడా అస్సలైనటువంటి స్ఫురణ ఉంది. అదే ఈ నిద్ర కళలలో, అదే మెలకువ కళలలో కనిపించేటువంటి విషయాలను చూసేదానికి కూడా ఆధారంగా ఉన్నటువంటిది అహం పద ప్రత్యయ లక్షితార్థ. అసలైన అహం ఇది. ఆలోచన ఆగితే అహం మిగులుతుంది, ఆలోచన కదిలితే అహం కారంగా మారుతుంది. నేను ఫలానా వాణ్ణి అని అనుకుంటే అహంకారం, నేను నేనే ఆత్మ చైతన్యం. ప్రత్యక్క సదానంద ఘనాహ, అది అంతరాంతరాలలో ఉండే శరీర మనోబుద్ధులను అన్నింటినీ చూస్తూ ఉన్నటువంటిది సదా ఆనంద. అది ఎప్పుడు ఆనందమే దాని స్వరూపం. మర్చిపోతేనే దుఃఖం. దేహం నేను అనుకుంటేనే దుఃఖం. ఆలోచన ఆపితే ఎప్పుడు సుఖమే. ఘనాహ, ఘనీభవించండి, ఒక్కటే ఉందయ్యా అంతా, రెండవది లేదు. అది ఒకసారి ఉండడం, ఒకసారి లేకపోవడం ఉండదు. కానీ నీకు ఒకసారి గుర్తుంచుకున్నావు, ఒకసారి మర్చిపోతున్నావు. పరాత్మ, అదే పరమాత్మ స్వరూపం. అది నువ్వై ఉన్నావు. దానికే అన్నారు అహం పద ప్రత్యయ లక్షితార్థ. అస్సలు నేను అదే అయి ఉన్నా. నేను నన్ను గుర్తుంచుకోంటే ఏ కదలికలు లేవు. అంటే ఏ కదలిక లేకుండా ఉండిపోవాలా అండి? ఓకే, దాన్ని మర్చిపోకు, స్థిరంగా ఉంచు. అప్పుడు శరీరం అనుభూతులు కదులుతున్నాయి, సాక్షిగా ఉండు. ఎప్పుడు ఏమవుతుంది తెలుసా, మనసు ఇతరులని గమనించడంలో తనెవరో మర్చిపోతుంది. నన్ను గుర్తుంచుకోవడంలో అన్యమే అయినవే ఆగిపోతాయి, ఇతరులను మర్చిపోము. నన్ను నేను గుర్తుంచుకోవడంలో మిగతా అన్నీ కూడా అన్యంగా కనిపించడం మొదలు పెడతాయి. సర్వం నేను ఈ దేహం అనుకుంటే ఇది నేను, మిగతా వాళ్ళు వేరు అనుకుంటాం. ఆ పైగా ఒక్కొక్కరితో ఒక్కొక్క రిలేషన్, ఒకరు భర్త అనో, ఒకరు భార్య అనో, ఒకరు కొడుకు అను, ఇంకొకరు కోడలు అను, ఒకరు కూతురు అను, ఇంకొకరు అల్లుడు అను, వీళ్ళు సగోత్రీకులను, వీళ్ళు బయట వాళ్ళండి, వీళ్ళే కులం అండి, వీళ్ళు మాకు శత్రువులండి, వీళ్ళు మిత్రులండి. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే నువ్వు ఎవరో మర్చిపోతే ఈ దేహం నేననే భావం పైకి వచ్చి మిగతా అన్ని రకాల సంబంధాలని తయారు చేసుకుంటుంది. కానీ నువ్వు ఎవరో నీకు గుర్తుంటే నీ శరీర మనోబుద్ధులతో సహా అన్నిటినీ బయట పెట్టి చూస్తుంది. అవన్నీ పంచభూతాలు ఉండే వచ్చేటవే, అన్నిట్లో ఉన్నది నేను ఒక్కడే. నువ్వు అసలైన నువ్వు నీకు గుర్తుంటే మిగతావన్నీ స్పష్టంగా తెలుస్తాయి. ఒక్క నీకు నువ్వు కానీ మరుపుకొచ్చావో మిగతా అన్నీ గజిబిజి 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 గందరగోళం, అంతా గజిబిజి అయిపోతుంది. ఇత్తం విపశ్చిత్ సదసద్విభజ్య నిశ్చిత్య తత్వం నిజబోధ దృష్ట్యా జ్ఞాత్వా స్వమాత్మానమఖండబోధం తేభ్యో విముక్తః స్వయమేవ శామ్యతి. ఇత్తం విపశ్చిత్, బాగా జ్ఞానం ఉన్నటువంటి వాడు, అదిగో ఇంతవరకు చెప్పబడినటువంటి విషయాలు ఉన్నాయి, వాటిని సత్ అసత్ విభజ్య, ఏది నిజం ఏది నిజం కాదో బాగా విభజించి చూస్తాడు. నిశ్చిత్య తత్వం
నిజబోధ దృష్ట్యా అసలైనటువంటి జ్ఞానచది నేను ఆత్మను అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడే నువ్వు ఏది ఆత్మ ఏది అనాత్మ స్పష్టంగా విడదీసి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. కనిపించే సర్వనామ రూపాలు అనాత్మయే, అందరిలో దుర్వ్యవహరించేది ఒకటే ఆత్మ. అనాత్మను నిన్ను అనాత్మగా భావించుకుంటే నీకు అనేకంగా అనిపిస్తూనే ఉంటుంది, అనేక రకాలుగా. కానీ నిన్ను నువ్వు ఆత్మగా కానీ చూడగలిగేటట్లయితే ఉన్నది ఒకటే ఆత్మ, అవునా? మరి అనాత్మ అండి, అనేకంగా కనిపించినా కూడా అది పంచిపోతాలే. ఒకవేళ ఉంది అనుకున్నా పంచిపోతాలే, అన్యంగా వేరే ఏమీ లేదు, ఒకటే. అటు చూసినా ఇటు చూసినా. సో అటు చూడటం ఎందుకండి, ఇటువైపుకి చూడు, అసలు అది లేనే లేదు అన్యమైనటువంటిది అని తెలుస్తుంది. దృష్టిని పూర్తిగా నీ వైపుకు నువ్వు తిప్పేసుకున్నావు అని అనుకో, ఉన్నది ఒకటే. జ్ఞాత్వా స్వం ఆత్మానం అఖండబోధం, నీ యొక్క నిజస్వరూపాన్ని ఏకమైనటువంటిదిగా జ్ఞానస్వరూపమైనటువంటిదిగా ఎప్పుడైతే నువ్వు చూస్తున్నావో, తేభ్య వాటి నుండి, ఏటి నుండి, ఆ శరీర మనోబుద్ధుల నుండి విముక్త బయటపడిపోతావు. స్వయమే వశామి, స్వతహాగా హాయిగా శాంతిగా ఉంటావు. సో కాబట్టి ఏంటంటే మొట్టమొదట దృష్టి ఎప్పుడు ఏమవుతుందిరా అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీదకి వెళ్తూ ఉంటుంది దృష్టి. ఎవరికైనా సరే, సాధకుడిని అనేటువంటి వాడికైనా సరే చుట్టూ ఉన్న వాళ్ళ మీదనే పోతూ ఉంటుంది. కానీ మళ్ళించుకోవాల్సింది ఏంటి అంటే, బయటపడాలి అనుకున్నవాడు నువ్వెవరో చూడు. మొదట నువ్వెవరో చూసి నువ్వు గుర్తుపెట్టుకున్నావా, అందరిలో ఉన్నది నువ్వే. ఒకవేళ అందరూ ఉన్నారనుకున్నా కూడా ఒక శరీరంలో అనేక రకాల అవయవాలు ఉన్నట్టే నీవే అందరిలో ఉన్నావు. అన్ని దేహాలు నీ చేతని వెలిగించబడుతూ ఉన్నాయి. ఒక్కడిని ఇన్నింట్లో ఎట్లా ఉంటారండి? నీ వైపు నువ్వు చూడు, ఏమీ లేదు. నిన్ను గుర్తుంచుకొని బయట చూడు, అక్కడే అంతటా అందరిలో. దృష్టి లోపల మలుచుకో, నిన్నే చూసుకో, అసలు ఏమీ లేనే లేదు. ఈ రెండు కూడా నాట్ బ్యాడ్. కానీ నువ్వెవరో కానీ మరిచిపోయి చూసావో, మరిచిపోయి అక్కడ చూస్తామండి ఇది అని అనుకుంటావు. అప్పుడు అన్ని సజాతీయ విజాతీయ స్వగత భేదాలతో ప్రపంచం అనంతంగా కనిపిస్తుంది. పరమాత్మ మాయమైపోతాడు, ఎక్కడ కనిపించడు. పరమాత్మ కనిపించడు. ఏమయ్యాడండి? పోయాడు మాయమైపోయాడండి. సో కాబట్టి ఏం చేయాలి? పరమాత్మను చూడవయ్యా, దృష్టి అటు తిప్పుకో. అది ఇట్లా ఆగుతూ ఉంటుంది కానీ నువ్వు అటు తిప్పుతూ ఉండు, అదే నువ్వు చేయాల్సింది. అటు తిప్పి ఆయన గుర్తించు. దానికి సమాధి ఆయన ఎలాగా ప్రాక్టీస్ చేయాలి. అజ్ఞాన హృదయ గ్రంథే నిశ్శేష విలయస్తదా సమాధినా వికల్పేన యదాద్వైతాత్మదర్శనం. అజ్ఞాన హృదయ గ్రంథే నిశ్శేష విలయ తదా. అజ్ఞానం మొదలుకున్నటువంటి హృదయ గ్రంథులు ఉన్నాయే, అవిద్యా కామకర్మలు, వాళ్ళు నిశ్శేష ఏమాత్రం మిగలనివ్వకుండా విలయ తదా, వాటిని ఎప్పుడైతే నాశనం చేసేసావో, తొలగించేసుకున్నావో, సమాధిన అప్పుడు సమాధిలో అవికల్పేన, నిర్వికల్ప సమాధి అని అంటారే, నిర్వికల్ప సమాధి లేదా విధంగా అద్వైత ఆత్మదర్శనం, నువ్వు ఆత్మదర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అద్వైత ఆత్మదర్శనం, ఏకమైన పరమాత్మగా నిన్ను నువ్వు స్పష్టంగా చూసుకోవచ్చు. ఎప్పుడో ఈ మూడు తెగ్గొడితే, అవిద్య కామకర్మలు, అజ్ఞాన హృదయ గ్రంథులు అవే. అవిద్య నేనెవరో మర్చిపోయేటట్టు చేసేది, అనా చేసి ఊరికే ఉంటుందా, నీ దేహం అనే భావన కలిగిస్తుంది. నేను ఆత్మని మర్చిపోయి మరపింప చేసి దేహం నేను అని భావన కలిగిస్తుంది. కామ అంటే ఇప్పుడు పుడతాయి లోపల నుంచి విపరీతంగా. ఎక్కడి నుంచి పుడతాయి, ఎటు పుడతాయి, నాకేమీ లేవండి, అన్నీ తీసేసుకున్నాయి.
హే, నీకు కనిపిస్తే కదా అవి తీసేసుకోవడానికి. అవునా? ఏమీ లేవండి, ఈ కళ్ళకు కనిపిస్తాయా అవి? అవునా? పెన్ డ్రైవ్లో ఏముంది ఏమి లేదని ఎట్లా తెలుస్తుంది నీకు? సిస్టంలో పెట్టి ఓపెన్ చేస్తే కానీ తెలియదు. అవునా? అలాగే నీ కారణశీలంలో ఏముంది లేదా నీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? శరీర మనోబుద్ధులు ప్రపంచంలో ఇక్కడ ఆహారాలు చేస్తూ ఉంటే కానీ తెలియదు ఏ లోపల ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయని. కోట్ల కొలది జన్మల నుండి సంపాదించి పెట్టుకోన్నటువంటి ఈ లోపల కామ క్రోధాదులు నీ సంస్కారాలు ఉన్నాయి, వాసనలు బోల్డ్ ఉన్నాయి. కానీ మన కోరికలు ఇన్ని కోరికలు ఉన్నాయి. ఏమండి నా కోరికలు ఉంటే తప్ప చెడు కోరికలు? ఏ కోరికలు అయితే ఏమయ్యా, కోరికలు ఉన్నాయా లేదా? చెడు కోరికలా మంచి కోరికలా అనే అనలేదు, ప్రశ్న కాదు ఇక్కడ. కోరికలు ఉన్నాయా లేదా? కోరికలు ఉన్నాయంటే కర్మలు చేస్తావుగా తీర్చుకోవడానికి. మంచి కోరికలు ఉన్నాయి ఊరికే తీరిపోతాయండి, చెడు కోరికలు అయితే కష్టపడాలండి. చెడు కోరికలు నిన్ను కష్టపెడతాయి, మంచి కోరికలు అయినా సరే నువ్వు కష్టపడితే కానీ తీరవు. అవునా? ఏ కోరికలైనా నువ్వు కష్టపడాల్సిందే, కానీ ప్రతిఫలం కూడా కష్టమే ఏదైతే ఉందో అది చెడు కోరిక. కర్మ మాత్రమే కష్టమైతే అఫ్కోర్స్ మంచి కోరిక కావచ్చు కదా. ఫలం కూడా చెడే అంటే, ఫలం కూడా కష్టమే అంటే చెడు కోరికేనండి. ఎనీహౌ ఏవో లోపల గుట్టలు 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 గుట్టలుగా పేరుకుపోయి ఉంటాయి సంస్కారాలు, కోరికల రూపంలో. అన్నీ తగలబెట్టాలి. కామ అవిద్య, కామ, కర్మ. నేను ఆత్మను మరిపింపజేసి దేహభావాన్ని ఇచ్చేదేమో అవిద్య. దానివలన లోపల నుంచి పుట్టేటువంటివన్నీ ఆ కోరికలు. ఆ కోరికలు తీర్చుకోవడానికి చేసేటువంటి కృషి ఏదైతే ఉందో కర్మ. ఈ మూడు కలిపి అజ్ఞాన గ్రంథులండి అని అన్నారు. హృదయ గ్రంథులండి అని. అవికల్పేన సమాధిన, నువ్వు నిర్వికల్ప సమాధిని కానీ ప్రాక్టీస్ చేయగలిగేటట్లయితే, నేను ఆత్మను గుర్తించి ఆ భావంలో ఆలోచనలన్నీ ఆపివేయగలిగేటట్లయితే అద్వైత ఆత్మదర్శనం, నీకు ఏకత్వమైన ఆత్మదర్శనం అవుతుంది. దీన్ని ప్రాక్టీస్ చేయాలి. కూర్చో, ముందు ప్రాక్టీస్ చేయి. ఆలోచనలు ఆగుతున్నాయా లేదా? ఆగితే అక్కడ దాకా వెళ్తావు, ఆగట్లేదురా అంటే చేత కాదు. నీ మనసు నీ మాట వినలేదండి, నేను కూర్చొని 5 నిమిషాలు కూడా మనసును ఆపలేకపోతున్నానండి. ఇంక ప్రపంచంలోకి వెళ్ళి విషయాల్లోకి వెళ్ళి ఏం ఆపుతావు? విషయాల్లోకి వెళ్ళి ఏం ఆపుతావు? గుర్తుంచుకో. చూడు, త్వమహమిదమితీయం కల్పనా బుద్ధిదోషాత్ ప్రభవతి పరమాత్మన్యద్వయే నిర్విశేషే ప్రవిలసతి సమాధవస్య సర్వో వికల్పో విలయముపగచ్చేద్వస్తు తత్వావధృత్య త్వం అహం ఇదం ఇతి. నువ్వు, నేను, ఇది, అది ఉన్నాయే, ఇది ఇయం, ఈ విధంగా కల్పన బుద్ధి దోషాత్, ఈ బుద్ధిలో ఉన్న దోషాల వలన ఈ భేదాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభవతి పరమాత్మని అద్వయే నిర్విశేష, ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? ఏకమైనటువంటి నిర్వికల్పమైన పరమాత్మ నుండే పుడుతున్నాయి. బాహ్యంగా చూస్తే అన్ని పంచభూతాల నుండి దేహాలు తయారయ్యాయండి. పంచభూతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రకృతి ఆత్మలోనే ఉంది కదా. అవును. ఈ అన్ని దేహాలలో కూర్చోండేది ఎవరు? ఒకడే. అటువైపు దేహాలు తయారు చేసింది ఆయనే, ఇటువైపు వచ్చి అన్నిట్లో కూర్చోన్నది ఆయనే. నీకు ఒక్కడే ఉంటే అనేకం ఎందుకు అనిపిస్తున్నారు? ఎక్కడ అనేకం అనిపిస్తుందో లోపల నుంచి కామక్రోధాలు తోసుకొని వచ్చేస్తాయి, రాగద్వేషాలు.
ఎక్కడ ఒక్కడే అనే స్థితిలో ఉన్నావో ఇవి రావు బయటికి. ఆ ఒక్కడే అనే భావాన్ని గట్టిగా నిలబెట్టుకోవడమే సాధన. ఎప్పుడు మనసు వేష్టపడుతూనే ఉంటుంది. సంస్కారం లేదనుకోండి, సపోజ్ భర్త భార్య అందులో ఒకరు బాగా సంస్కారవంతుడు ఉన్నతుడు సాధకుడు అనుకోండి, ఆ రెండో వాళ్ళ ఆపోజిట్ అనుకోండి, నిరంతరం ఆ మొదటి వాళ్ళ మీద పడి వేష్టపడుతూనే ఉంటారు. అవునా కాదు? నిరంతరం తిడుతున్నాడు, నువ్వు శాతకాని వాడు, చెప్పింది వినవు, చేయవు, అవసరం అది చేయవు, వాళ్ళతో ఏది వాళ్ళకన్నీ ఇస్తావు, వీళ్ళకన్నీ ఇస్తావు, వాళ్ళతో మంచిగా ఉంటావు, వీళ్ళతో మంచిగా ఉంటావు, ఓ నిరంతరం. అవునా అవునా కాదా? వేష్టపడుతూనే ఉంటారు, వేధిస్తూనే ఉంటారు. అలాగే బుద్ధిలో ఆత్మ నిలబెట్టుకోవాలనుకున్నా ఈ మనసు కానీ కంట్రోల్ లేదు కనుకోండి, ఇదిగో ఈ మనసు కూడా నిరంతరం ఈ బుద్ధిని తిడుతూనే ఉంటుంది లోపల విపరీతంగా. అవునా? అస్సలు నేనెవరో కానీ గుర్తుపెట్టుకుంటే ఇవి రెండు కాలిపోతాయి. అర్థమైందా? అస్సలు నేనెవరో కానీ గుర్తుపెట్టుకుంటే ఈ లోపల నిరంతరం వేష్టపడేటువంటి మనసు వాటి ఆలోచనలు ఉన్నాయి, రెండు పడతాయి. కీప్ క్వైట్. అక్కడ ఇక్కడ అంతటా ఉన్నది నేను ఒక్కడే అనే విషయాన్ని పైకి నువ్వు తీసుకోగలిగేటట్లయితే, ప్రభవతి పరమాత్మని అద్వయే నిర్విశేషే అంటే ఏకమైనటువంటి పరమాత్మ యందు ఇవన్నీ వ్రేల్చేయండి అని అంటున్నారు. అంటే ఏమిటి? ఎలా అని? నేను ఏకమైన ఆత్మను గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ పడిపోతాయి. ప్రవిలసతి సమాధౌ అస్య నిర్వికల్ప నిర్వికల్ప సమాధస్య సమాధౌ అస్య ప్రవిలసతి. నిర్వికల్ప సమాధిని కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తే అవన్నీ పడి లోపల దహనం అయిపోతూ ఉంటాయి. విలయం ఉపగచ్చేత్ వస్తుతత్వావధృత్య. వస్తుతత్వ అవధృత్య అసలైనటువంటి పరమాత్మ తన స్వరూపంగా నీకు ఎప్పుడైతే గుర్తొస్తుందో, భావించగలుగుతున్నాయో, ఈ విలయము అనేటువంటిది ఉందే, అన్యభావము అనేక భావం దాంట్లో పడి కలిపోతాయి. దాంట్లో పడి మాడిపోతాయి, మసి అయిపోతాయి. లేకపోతే బాగా మండుతున్న అగ్నిలో పచ్చికర్రలు వేసినా కూడా, పచ్చి ఆకు వేసినా కూడా చిటపట మొత్తం అంతా కలిపోతూ ఉంటుంది. పొగ వచ్చే దాంట్లో ఇంక పచ్చికర్రలు వేస్తే ఇంకా ఎక్కువ పొగ వస్తుంది, అగ్ని కూడా ఆరిపోతుంది. దానికి ఏంటి అంటే నిర్వికల్ప సమాధి ఏమిటి అంటే నీ లోపల నేను ఆత్మను అనేటువంటి భావాన్ని చద్దరనివ్వకుండా రగిలిస్తూ ఉన్నావా? ధ్యానం అంటే అది రగిలించడమే. బయటకు వచ్చేటప్పటికి మర్చిపోకుండా ఉండగలగాలి. నేను ఆత్మన అనేటువంటి భావాన్ని చతర్నివ్వకుండా లోపల నిలబెట్టుకుంటూ ఉండగలిగేటట్లయితే నీకు ఏది ఎదురొచ్చినా నేనే అనే భావం వచ్చేస్తాను, లేదా ఆయనే అనే భావం అయినా రావాలి. అంత ఆయన అని అనుకుంటావా, అంత నేను అని అనుకుంటావా? ఈ రెండిటికంటే వేరుగా ఏ భావాలు నువ్వు చేసినప్పటికీ కూడా నేను మర్చిపోతావు, రాగద్వేషాల్లో పడిపోతావు. సో కాబట్టి నేను ఆత్మను దేహమును వదులు కాదు, హోయ్ అంతటా ఉన్నది ఒకడే పరమాత్మయే, అన్యమైంది ఏమీ లేదు. శాంతోదాంత పరమ ఉపరత క్షాంతియుక్త సమాధిం కుర్వన్ నిత్యం కలయతి యతి స్వస్య సర్వాత్మభావం తేనా విద్యాతి విరజనితాన్ సాధు దగ్ధ్వా వికల్పాన్ బ్రహ్మాకృత్యా నివసతి సుఖం నిష్క్రియో నిర్వికల్ప. నిర్వికల్ప ధ్యానాన్ని కానీ ప్రాక్టీస్ చేస్తే నీకు చివరికి వచ్చే ఫలం ఏమంటయ్యా? ఇంత పెద్దగా రకం తీసి చెప్తున్నాడు ఆయన. శాంతోదాంత పరమ ఉపరత. శాంత శాంత అంటే మనశ్శాంతి, శమం మొదలైనటువంటి గుణాలని పెంపొందింపజేసుకుంటూ అంతఃకరణను ఉపశమింపజేయి.
దాంత, దాంతి దమం, బాహ్యేంద్రియ నిగ్రహం, దాని కొరకు అవసరమైనటువంటి గుణాలను పెంచుకుంటుంది. దీన్ని కూడా నిగ్రహింపచేయి. ఉపరాత, అప్పుడు లోపల మనసు ఉపరమ చెందుతుంది, ఉపరతి పొందుతుంది, లోపలే ఉంటుంది. అనవసరం కాదు. క్షాంతియుక్త, కాదండి బయట నుంచి అనేకమైనటువంటి సమస్యలు ఊరికే కూర్చోన్నప్పుడు కూడా క్షాంతయుక్త, ఓర్పుతో సహించులే. నువ్వు రెచ్చిపోకు, బయట విషయాలను చూసి నువ్వు చెలించకు. మరి అట్లా క్షమించి వదిలే. నీకు కావాల్సింది అంతర్గతంగా ఉన్న పరమాత్మ. బహిర్గతమైన విషయాలు ఏంది నీకెందుకు మోహం? దాని వైపు తిరుగు, దాన్ని వదలకు, అదే పట్టుకో. సమాధిం కుర్రన్ నిత్యం. సో కాబట్టి ఏంటంటే నీకు అనంతమైన ఆత్మ లభించాలన్నా సమాధి ప్రాక్టీస్ చేయి. నిత్యం కలయతి యతి, ఇదే ప్రాక్టీస్ చేస్తున్నటువంటి యతి ఉన్నాడే, స్వస్య సర్వాత్మభావం కలయ, తన యొక్క నిజస్వరూపమైన సర్వాత్మ అందరిలో ఉన్నది నేనే అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకునేస్తాడు. ఒకసారి వెనక్కి తిరిగి ఆత్మని పొందావో తేన, దీని చేత అవిద్యాతిమిర జనితాన్, అజ్ఞానం అనే చీకటి నుండి పుట్టినటువంటి ఉన్నాయే. చీకటి నుండి ఏం పుట్టాయి? ఉన్నది ఒకటైతే ఇంకే రకరకాల భావాలు. తాడుంటే పాము అనుకుని, ఆత్మ ఉంటే అనాత్మ ఇవన్నాయే రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడా సాధు దగ్ధ్వా వికల్పాన్, వికల్పాలే. సంకల్ప వికల్పం, నిరంతరం పరుగులు తీసేటివే వికల్పాలు. నువ్వు ఏదో ఒకటి కావాలనుకున్నా ఎవడో అడ్డొస్తున్నాడు అనే భావాలు వస్తాయి. వికల్పాన్ సాధు దగ్ధ. సాధు దగ్ధం అంటే ఎర్రబట్టలు వేసుకొని తగలబెట్టమనే, ఎర్ర బాగా పూర్తిగా వికల్పాలే రానివ్వకు. బ్రహ్మాకృత్యా, బ్రహ్మాకృతి. బ్రహ్మాకృతి అంటే నాలుగు తలలు పెట్టుకోవాలా? ఉన్నవాడు ఒక్కడే, అంతటా అందరిలో వాడే నేనని భావం. నీవా సతి నిలబడు. అట్లాగే సుఖం, అదే సుఖం. నిష్క్రియ, ఇంకేమో చేస్తున్నానని కానీ చేయాలని కానీ ఇట్లా కానీ రానివ్వకు. నిర్వికల్పాన్, ఏ కదలిక లేకుండా హాయిగా ఉండిపో. ఏమవుతుందండి అలా ఉంటే? అదేనయ్యా సుఖం. ఏం కావాలి నీకు? సుఖం కావాలా దుఃఖం కావాలా? సుఖం కావాలా దుఃఖం కావాలా? ఇదిగో ప్రాక్టీస్ చేయి. సో కాబట్టి ఏమన్నారు అంటే బాహేంద్రియ నిగ్రహం, అంతరేంద్రియ నిగ్రహం, బయట నుంచి వచ్చే ద్వంద్వాల సహిష్ణుత్వం, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ ఎందుకండి? పరమాత్మను అందుకోవడానికి. కాబట్టి సమాధి ప్రాక్టీస్ చేయి. నువ్వు ఒకసారి తత్వాన్ని తెలుసుకున్నావో నీకు అసలు భిన్నత్వ దృష్టి ఎగిరిపోతుంది. ఆ తర్వాత విక్షేపాలు రానే రావు. ఎప్పుడు శాంతి, ఎప్పుడు ఆత్మదృష్టి. తదాస్తు. అలాగే ఉందాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.